ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ముషీరాబాద్ మహమ్మదీయా ఫంక్షన్ హాల్లో బోనాల జాతర నిర్వాహకుల సమావేశం జరిగింది. చిక్కడపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా శిల్పవల్లి హాజరై కీలక సూచనలు చేశారు. బోనాల ఉత్సవాల్లో డీజేకి అనుమతి లేదన్నారు. ఫలహార బండ్ల ఊరేగింపుకు 2 సాధారణ సౌండ్ బాక్సులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా శిల్పవల్లి పేర్కొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో చైన్ స్నాచర్స్, పిక్ పాకెటర్, సెల్ ఫోన్ దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆమె భజనలు, భక్తి గీతాలు సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. సో 2 వర్గాలు కానీ మొత్తం ప్రజలు కానీ అసలు 2 వర్గాలన్న మాటే రాకూడదు. మొత్తం అంతా ముషీరాబాద్ ప్రజానీకం. అంతేకాదని చిక్కడపల్లి వాళ్ళు ఉన్నారా? సో ముషీరాబాద్ చిక్కడపల్లి ప్రజలు అందరూ ఏదో ఒక ఇన్సిడెంట్ అవ్వడం వల్ల బోలకూర గురించి కానీ అమ్మో బోలకూర, అమ్మో ముషీరాబాద్ అనే మాట ఆ భయం రాకుండా ఇవన్నీ కూడాను మన డైలీ జీవితంలో భాగంగా జరుపుకుంటున్నప్పుడు మామూలు టైంలో ఎట్లయితే అందరం కలిసిమెలిసి ఇతర పనులు, ఇతర వ్యాపకాలన్నీ చేస్తాము, పండుగల టైంలో అంతకు మించి ఎక్కువ సహకారంతో, ఎక్కువ అండర్స్టాండింగ్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది ఒకరు మా టెంపుల్ పక్కన కొత్తగా మసీదు వచ్చింది, గొడవలు జరిగే అవకాశం ఉంది అన్నారు. జరగలేదు ఇప్పటి వరకు, కానీ ఒకవేళ జరుగుతుందేమో అన్న భయం వెలుగుచ్చారు. అటువంటి సందేహమే ఉండద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మామూలు టైంలో మీ అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు, ఇటువంటి టైం వచ్చినప్పుడు ముందే మాట్లాడుకొని పోలీసు సహకారం తీసుకొని ఇంకా ఎక్కువ కోఆపరేషన్తో, ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్తో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు నమాజ్ టైం ఉన్నప్పుడు ఆ సౌండ్స్ మనం ఏమన్నా ఉంటే కొంచెం తగ్గించుకోవడం, మసీద్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కువసేపు ఆగకుండా త్వరగా పుషింగ్ పార్టీ వాళ్ళు పుష్ చేస్తున్నప్పుడు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అక్కడికి వచ్చిన తర్వాత స్లోగన్స్ లాంటివి చేయకుండా ఉండడం, ఇటువంటివన్నీ